మన శంకర్ వరప్రసాద్ గారు పండగకొస్తున్నారు. మొన్ననే ట్రైలర్ కూడా రిలీజ్ అయింది మామ. ట్రైలర్ రిలీజ్ అయ్యాక చాలా ట్రోల్స్ స్టార్ట్ చేశారు మామ. మేబీ ఫన్గానే చేసి ఉండొచ్చు. మన మెగాస్టార్ కామెడీ క్లిప్స్ పెట్టేసి ఇది ఒక సీరియల్ టైప్ కామెడీ అనేసి, మొత్తం సీరియల్ లాగానే ఉందని ఇంకో సీరియల్ క్లిప్ యాడ్ చేసి ఒక వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఇలా చేశారు మామ. ఒకవేళ ఈ ట్రోల్స్ని సీరియస్గా తీసుకొని ఎవరైనా మెగాస్టార్ కామెడీ టైమింగ్ గురించి మాట్లాడాలనుకుంటే యూట్యూబ్కి వెళ్ళి చంటబ్బాయి అని 1986లో రిలీజ్ అయింది మామ. మొత్తం చూడండి మార్నింగ్ లేసి. అది అవ్వగానే వెంటనే శంకర్ దాదా ఎంబీబీఎస్ స్టార్ట్ చేయండి. రెండు అయ్యాక కొంచెం గ్యాప్ తీసుకొని నెక్స్ట్ పోస్ట్ లంచ్ తర్వాత గ్యాంగ్ లీడర్ స్టార్ట్ చేయండి మామ. తర్వాత జేబ్ దొంగ, గరానా మొగడు, ఇవన్నీ కూడా చూసి పడుకోండి మామ. తెల్లారు లేచి మెగాస్టార్ ఏంది, మెగాస్టార్ కామెడీ టైమింగ్ ఏంటో మీకే టంగుమని బలిగి కలర్ గ్రేడింగ్ సెటప్ ఇదంతా సీరియల్ లాగా ఉంది అని నమ్మే వాళ్ళ కోసం ఒకటి చెప్తున్నామమ్మ. మీరేం కంగారు పడకండి, ఎందుకంటే ఇట్ ఈస్ డైరెక్టెడ్ బై అనిల్ రావుపూడి. హాలీవుడ్లో 100% సక్సెస్ రేట్ ఉన్న డైరెక్టర్స్లో చాలా తక్కువ మందిలో ఒకడు అనిల్ రావుపూడి మామ. క్వాలిటీ విజువల్స్ గురించి మాట్లాడాలి అని అంటే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఒక్కసారి తిరిగేసేయండి మామ, మీకే తెలుస్తుంది. ఇందులో వెంకీ మామ కూడా ఉన్నాడు. సో వెంకీ మామ మెగాస్టార్ కలిస్తే ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. పబ్లిక్లో చాలామంది ఫ్యాన్ వార్స్ జరుగుతుంటాయి మామ. సో ఎన్ని ఫ్యాన్ వార్స్ జరిగినా సరే ప్రతి ఒక్కళ్ళు కామన్గా మెగాస్టార్ చిరంజీవిని ఇన్వాల్వ్ చేయరు మామ, తన యాక్టింగ్ని కానీ ఏదైనా సరే. ఎందుకనంటే ప్రతి ఒక్కరికి తెలుసు వాట్ మెగాస్టార్ చిరంజీవి, అతని యాక్టింగ్ కానీ కొన్ని ఇండస్ట్రీ రికార్డ్స్ కానీ అందరికీ తెలుసు మామ, జనాలందరికీ తెలుసు. కాబట్టి ఎవరు కూడా మెగాస్టార్ చిరంజీవిని ఫ్యాన్ వార్స్లోకి లాగరు. అది నేను చాలా అబ్జర్వ్ చేస్తామమ్మ. ఎందుకనంటే తెలుగు సినిమా ఈ స్టేజ్లో నిలబడ్డది అని అంటే వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ మెగాస్టార్ చిరంజీవి మామ. అతనే లేకపోతే ఈరోజు మూవీస్కున్న కలెక్షన్ గురించి చాలా తక్కువ మాట్లాడే వాళ్ళమేమమ్మ. ఇది అందరికీ తెలిసిందే. మన మెగాస్టార్ వెంకీ కలిసి దుమ్ము దులుపుతారని ఆశిద్దాం మామ. దీని గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేసేయండి అండ్ ఫాలో చేసి పెట్టుకోండి బీయింగ్ సూర్య.